హాయ్ అండి, నేను మిసెసి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని. ఈరోజు మార్నింగ్ అనమాట. మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ వ్లాగ్ ఏంటి అంటే ఈరోజు వచ్చి ఇది గురువారం వ్లాగ్ అండి. అంటే నిన్నటిదనమాట. ఇంకా ఏ రోజు ఆ రోజు పోస్ట్ అనేది అవ్వదు. సాయంత్రం నైట్ టైం అయితేనే కానీ ఇంకా సెకండ్ డే అయితే పోస్ట్ చేయాలి. అలాగే ఇది ఈరోజు చేస్తున్నాను అనమాట. ఇంకా రొయ్యలు వచ్చాయండి, పెద్ద పెద్ద రొయ్యలు. ఇంకా రొయ్యలు వచ్చినాయి కదా అనేసి నేను రొయ్యలు అయితే తెచ్చుకున్నాను అనమాట. ఆవిడే చేసి పెట్టేది. రొయ్యలు అయితే ఇలాగా క్లీన్గాను చేసేసిన వాటిని అయితే మనం ఫ్రై చేసుకొని కూర వండుకోవడమేనమాట. ఇంకా నేనైతే రొయ్యలు అయితే పెద్దగా ఉన్నాయి కదా అని తీసుకున్నాను కానండి. కొన్ని ఇందులో అయితే చాలా అంటే చాలా వాటర్ అయితే వచ్చేసింది అనమాట. ఏంటంటే రొయ్య సైజు తగ్గిపోద్ది అనమాట మనం ఆయిల్ వేయగానే. ఇంకా అలా అయితే అయ్యింది. నేనైతే ఇంక కొంచెంసేపు ఫ్రై చేశాను కానీ ఇంకా తప్పిలాగా లేదు. వాటర్ అంతా ఏం చేయాలి అనేసి ఇంకా వాటర్ అయితే వంపేద్దాం. ఇంకా లేదంటే కనుక నూనె అంతా గ్యాస్ అంతా అయిపోయేదాకా ఇది మరుగుతూనే ఉంటుంది అనుకున్నాను. సాయంత్రం ఈ వాటర్ అంతా ఇంకితేనే కానీ టేస్ట్ ఉండదేమో అనేసి అంది. టేస్ట్ ట్రైకి అలాగే ఉంటుంది, కొంచెం ఉంచి తర్వాత అయితే వండుతాను అనేసి ఇంకా కొంచెం వాటర్ అయితే ఉంచి కానీ మా వాటర్ అంతా వంపేసి ఇంకా నేనైతే కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాం అనేసి వీటిని అయితే ఫ్రై చేస్తాను అనమాట. కేజీన్నర ఉన్నాయండి అయితేని. కేజీ 250కి ఇచ్చిందనమాట. అంటే ఇది టోల్ గేట్ కాడికి వెళ్ళి తీసుకుంటే దగ్గరగా కేజీ వచ్చి 450 రూపాయలు తీసుకుంటారండి. కోత అంతా దీని మీద సూపాసు పెద్దది ఉంటుంది అనమాట. 450 రూపాయలు తీసుకుంటాడు. మన కాళ్ళ కాడకు వచ్చిన మూలం 250. పొద్దున్నే దీని అల్లరి చూడండి ఎలా ఉందో, రాక్షసి పిల్లలే. కలర్ పెన్సిల్స్ కావాలా? ఎవరు వెళ్తారు? జడ్జి పిన్ ప్యాకెట్తో వస్తుందా? జడ్జి పిన్ ఎంత బిజీ వచ్చిందా? ఇంకా లేవలేదా? మీ అమ్మాయిని వెళ్ళి తెచ్చుకుంటారు కానీ అమ్మ తీసుకెళ్తుంది. కలర్ పెన్సిల్స్ కావాలంటే డ్రాయింగ్ వేయడానికి పొద్దుపోతుంది. నేను టైం వచ్చి బద్ధకంగా నడిపిస్తున్నాడు. ఏం చేస్తున్నావు నాన్న? కత్తిరితో పని ఏంటి? ఏముంది ఇవ్వండి, రొయ్యలు తిన్నాయి. బుడి ఏం చేస్తున్నావు? మొహం కడుక్కుంటున్నావా? బుడ్డిది డిబ్బీ కొనిందండి. స్కూల్లో జాయిన్ అయ్యేటప్పటికి యూనిఫామ్ షూ కొనుక్కుంటుందంట. దాని గురించి అదే డబ్బులు అయితే పోగు చేసింది. గట్టిగానే ఉన్నాయి ఇందులో అయితేనే. 50 కాయిన్తాలు 10 కాయిన్తాలు కూడా ఉన్నాయి. 10 కాయిన్లు 5 కాయిన్లు ఇవి ఉన్నాయన్నమాట. ఇక్కడ దాకా పోగు చేసింది. ఒక 1 వీక్ నుంచి పోగు చేస్తుంది అనమాట. ఎవరైనా కుబేరుడు పొట్ట చిన్నగా ఉంది, కొంచెం పెద్దది ఉండాలి. మూట వేసుకుని వెళ్తున్నాడు అనమాట. ఆ మూటలో డిబ్బీ పెట్టారు. అది నెక్స్ట్ అయితే పొద్దున్నే డ్రాయింగ్స్ అంటూ మొదలెట్టింది. క్రేయాన్స్ కనిపించింది. మళ్ళీనే కలర్ పెన్సిల్స్ అయిపోయినాయి. మళ్ళీ క్రేయాన్స్లోకి వెళ్ళింది. వేసేవా? కాసేపు బయటే ఉండండి, లోపలికి రాకండి. ఇవిగోండి వేసింది. డ్రాయింగ్ చేస్తుంది, ఫోన్లో చూసి చేస్తుంది. మరేది
మామూలుగా అయితే ఇంకా కర్రీకి ఏమీ రాకపోతే కనుక సాయికి కొంచెం ఫ్రైడ్ రైస్ అయితే తాలింపు పెట్టేద్దామని అనుకున్నాను. కాకపోతే ఈలోగా అయితే రైలు వచ్చి నేను రైలు ఇచ్చుకున్నాను. ఈ ఉల్లిపాయ అయితే చూడండి ఎంత పవర్ అంటే నిజంగా ఇది దాకా కూడా కళ్ళు అవుతే అంటుకొని మాకు మంట అనమాట. చాలాను బుడ్డీస్ అవుతే దెబ్బతో బయటకు పరిగెట్టేశారు. కళ్ళు మండవుతున్నాయి అమ్మ అనేసి సంజుబాబు అయితే ఇంకా సరే కదా అని మూత అయితే పెట్టేసి వాళ్ళిద్దరిని బయటికి పంపించేసి కాసేపు అలా కూర్చున్నాను అనమాట. ఆయిల్ అయితే ఇందులో వేసినంత పీచేసుకున్నాను అనమాట. నిన్నైతే అసలు ఇంకా వీడియోలు అయితే చెయ్యకపోదాం అనుకున్నానండి. కాకపోతే ఏంటంటే మళ్ళీ లాంగ్ వీడియోలు చేస్తున్నాం కదా, సగం టైం పూర్తయింది, ఇంకా సగం టైము. ఇప్పుడు సగం టైం ఎంత కష్టపడ్డామో ఈ కర్మ సగం టైం పట్టడానికి కూడా మనం డైలీ రొటీన్ లాగే కదా చేసేది. చూసిన మట్టుకి ఇప్పుడు ఈ మధ్యలో కొత్త సబ్స్క్రైబర్లు వస్తున్నారు. పాత వాళ్ళు చూడట్లేదు, కానీ కొత్త వాళ్ళు అయితే అందరూ కూడా చూస్తున్నారు. ఇంకా దాని గురించి అయితే చూద్దాం మళ్ళీ అనేసి. కోపం అయితే తగ్గింది అంతే అంటారు. కోపంలో ఏ డిసిషన్ తీసుకోకూడదు అని. కోపంలో అయితే నేను వీడియోలు డిలీట్ చేయలేదు, కానీ చాలా మట్టుకి షార్ట్లు అయితే ఆల్మోస్ట్ చాలా మట్టుకు డిలీట్ చేస్తాను. ఇంకా ఏంటంటే పిల్లలు నేను దిగినయే ఉన్నాను. నేను అంట చంద్రముఖిలాగా కనిపిస్తున్నాను అంట షార్ట్ వీడియోలోను. చంద్రముఖి అందంగా బొట్టు ఘాటుగా పెట్టుకుని అన్నీ పెట్టుకుని వీడియోలు చేస్తుందా? చంద్రముఖి అనేది ఎలాగుంటుందో కూడా బుద్ధి లేని వాళ్ళు మాటలు ఆడటం తప్పితేని. ఇంకా నాకైతే చాలా కోపం వచ్చిందండి. చాలా కోపం వచ్చి నేను వీడియోలు డిలీట్ చేసేద్దాం అనుకున్నాను. ఎవరి గురించో మనం డిలీట్ అవ్వడం ఎందుకు, ఎవరి గురించో మనం పాడవడం ఎందుకు, సొంత వాళ్ళు చెప్తేనే వినలేదు నా మాట నేను, అలాంటిది బయట వాళ్ళు పరాయి వాళ్ళ గురించి మనకెందుకు అనేసి ఇంకా నేను మళ్ళీ అయితే ఇవాళ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. అదే నేను వీడియో అయితే పోస్ట్ చేశాను అనమాట. ఇంకా ఇవాళ వీడియో అయితే మళ్ళీ చేస్తున్నాను. ఇంకా చాలా మట్టుకు తొందరపాట్లు వీడియోలు అయితే నిర్ణయాలు తీసుకోకూడదు. అవి చాలా అనర్థాలకు దాటేస్తాయి. ఒక ఉదాహరణ నేనే అంతా. ఇక రాత్రి అయితే అలాగా వీడియో పోస్ట్ చేయగానే మాలతీ బంగారం అయితే చాలా ఫీల్ అయిపోయారు అనమాట. చాలా బాధపడ్డారు. ఇంక ఇవాళ మార్నింగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఆల్రెడీ ఎడిటింగ్ వీడియో ఉన్నది కాబట్టి ఇంకా నాకు ఈ 1 month కూడా కొంచెం కష్టపడాలి వీడియోల గురించి. ఎందుకంటే బుడ్డీస్ ఇంటికాడ ఉంటారు కాబట్టి. తర్వాత నెల నుంచి ఇంకా నాకైతే ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా అది గొడవ ఉండదు. సాయంత్రం వరకు ఏదో ఒక వీడియో చేసుకోవచ్చు. నావన్నీ నేను చేసుకుంటూ ఇంకా దాని గురించి అయితే మళ్ళీ ఎందుకు మనకు టైం వస్తుంది కదా ఈ నెల పోతేనే నువ్వు వీడియోలు మానేయడం ఎందుకు నేను సాయి అవుతేనే అంటే డిలీట్ చేసేస్తుంది చూసిందనమాట. చూస్తుంటే ఎందుకు డిలీట్ చేస్తున్నావు అని అడిగింది. ఇలా నా షార్ట్ వీడియోలో నేను చంద్రముఖిలా కనిపిస్తున్నానంట సాయి. చాలా దగ్గరగా చేస్తుంది. ఫోన్ చేసేది ఇది ఎవరిది ఇలా వచ్చేస్తుంది అనేసి అన్నట్టుగా నాకు తెలిసింది. నాకు చాలా బాధ అనిపించిందమ్మ. అంత డిలీట్ చేసేస్తున్నానంటే ఎవడ ముఖం ఆడికే అందం అమ్మ, నీ ముఖం నీకు అందం, ఆడి ముఖం ఆడికి అందం, ఇంకొకటి ముఖం ఇంకొకరికి అందం. నువ్వేం చంద్రముఖి అంత దగ్గరగా తెలియలే. చంద్రముఖి అని ఆవిడకి అంత పాపులర్ అయిన వాళ్ళతో పోల్చారు నిన్నట్టు నువ్వు గౌరవపడాలి కానీ అడగడం ఎందుకు అనేసి అందండి. ఇంకా దాని గురించి అయితే నేను వీడియో అయితే ఇవాళ షూట్ చేయాలని మళ్ళీ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. మన వీడియో అయితే మళ్ళీ వస్తాయి అన్నమాట. ఇంకా కర్రీ అనేది ఎలా చేస్తున్నానో చూపిస్తాను చూడండి. కిరణం ఇంటి దగ్గర లేక డ్యూటీకి వెళ్ళిపోతాం వల్లనే మేము నాన్ వెజ్ వండుకుని దగ్గరగా 10 రోజులు పైన అయిందండి. అసలు నాన్ వెజ్ అనే కాదు, నాడి మీద కూరే ఉండలేదు. పాపం వాడు ఇంటి దగ్గర ఉంటే ఏ పక్కకి వెళ్ళన్నా సరే ఏ కూర తెమ్మన్నా, లేదంటే ఏ పక్కకి వెళ్ళి ఏ బిర్యానీ తిమ్మన్నా, ఏ పక్కకి వెళ్ళి ఏ కూరగాయలు పెట్టమన్నా తీసుకొచ్చి ఇవ్వడం అనమాట. ఏమో ఎక్కడ పెట్టుకున్నావు? ఇంకా ఎలా పడితే అలాగా అయిపోయిందనమాట. ఇంక సరే కదా అనేసి ఇంకా వాళ్ళ పొద్దున్న రొయ్యలు అమ్మొచ్చాయి. పెద్ద రొయ్యలు తెత్తుంటే అదే నేను వీడియో చేస్తున్నాయి. ఫస్ట్ ఈ పెద్ద రొయ్యలు తెస్తే కనుక పాపం ఆవిడ నా దగ్గరికి పట్టుకొచ్చేస్తాను అనమాట. ఇంకెక్కడికైతే వెళ్దాం ఏం చేద్దాం నేను తీసుకుంటానని హోప్తోనే తీసుకున్నానండి. మార్నింగ్ అయితే రొయ్యలు సరే కదా వండేస్తే కనుక సాయంత్రం దాకా తినైతే కనుమది రేపు పొద్దున కొంటుంది. కిరణ్ ఫ్రిడ్జ్లో పడేస్తేనని వేసి ఇంకా ఓయ్ సంజుబాబు వీడియో చేస్తున్నాను కదా కంగారు పడుకో ఇంకా అనేసి వండేస్తున్నాను అనమాట.
బీపీ ట్యాబ్లెట్లు అక్కడ పెట్టేసి పాడు చేయకమ్మా పాడు చేయకు డాడీ. బీపీ బోల్డ్ బిళ్ళలు ఉన్నాయి, బోల్డ్ డబ్బులు అది. అదండి బీపీ ట్యాబ్లెట్లు తీసుకో. నేను క్యాప్ అవసరం లేదు. ఏం చేయాలి కొత్తిమీర తీసుకున్నప్పుడే వారం పైన అవుతుంది అనమాట. కొంచెం ఉంది కదా అనేసి ఇంక ఇచ్చిపోవట్లేదు. చికెన్ మసాలాకి అయిపోయిందండి. సాయిని అది పంపించాను అనమాట కుడి దగ్గరికి. ఇక్కడైతే శుభ్రంగా ఇంటి పని అంతా చక్కబెట్టుకోవాలి కదండి. వంట అయిపోయిన తర్వాత ఈ పని అయితే చక్కబెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంక నేను ఈరోజు ఫ్రెష్ అయితే అవ్వలేదండి. ఇంక పని అంతా అయిన తర్వాత పిల్లల్ని ఇద్దరినైతే పైకి తీసుకెళ్ళిపోయి ఇంకా వాళ్ళని కూర్చోబెట్టేసి వాళ్ళిద్దరికి ఆటలకు బొమ్మలు వేసి నేను ఫ్రెష్ అవుదాం కదా అనేసి ముందు అయితే ఇంక కింద అయితే క్లీన్ చేసుకుంటానండి. ఎప్పుడు కూడా కింద అంతా పని అయిపోయిన తర్వాత 10 అయ్యేటప్పుడు అయితే పైకి వెళ్తాను, లేదంటే 9:30 కల్లా పైకి వెళ్తాను. వెళ్ళిన తర్వాత పైన క్లీన్ చేసుకుంటాను అనమాట. ఇంకా ముందు అయితే అందరూ వచ్చి వెళ్ళి ఇల్లు కదా, ఇంకా అందుకని కింద అయితే ఫస్ట్ క్లీన్ అయితే పెట్టేసుకోవాలి. లేదంటే కనుక మనకి చాలా గలీజ్గా కనిపిస్తుంది అనమాట. నాకు ఆ రోజంతా చాలా అనీజీగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అలా అయితే ఈ పక్క బట్టలన్నీ శుభ్రంగా తీసేసుకుని మళ్ళీ ఇదిగా వేసుకుంటున్నాను అనమాట. అంటే కొత్తగా కదండి. ఇంకా ఇది అయితే 3 రోజులు అయింది. 3 రోజులకు ఒకసారి దప్పుడు మారుతాను, రేపు మారుస్తానండి. ఇంక వాళ్ళకి అయితే పక్క అయితే శుభ్రంగా సదిరేస్తున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇల్లు అంతా తుడుచుకుంటూ వచ్చేస్తున్నానండి. ఇంకా ఈ పెద్ద మంచం వచ్చిన కాంచిని గదంతా మంచమే ఆవరించేసిన వాళ్ళని అన్నీ దూరి లాగి తీసి తుడవాలంటే చాలా పని అయితే పట్టేస్తుంది అనమాట. ఇంకా అలాగైతే ఇంకా పని అంతా చేసుకోవడం మనకి ఆడవాళ్ళకి తప్పదు కదండి. ఇంకా బుడీస్ అయితే ఇంకా కాగితాలు అవి ఇవి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అయితే అన్నిటితోనూ ఆటలు అయితే మొదలుపెట్టేస్తారు. ఇప్పుడు 2 సార్లు అయితే తుడవాలి. మార్నింగ్ వచ్చి ఆల్రెడీ సాయి మార్నింగ్ ఒకసారి తుడిచేసిందండి. ఇంకా రెండోసారి అనమాట నేను తుడుస్తూ ఉన్నాను. ఇంకా అలా 2 సార్లు ప్రాసెస్ అయితే పొద్దున్న తుడిపే ఉంటుంది. ఈవినింగ్ 1 టైము రోజు 3 సార్లు అయితే ఇల్లు తుడవడం అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే బెల్లం ఆవకాయ అయితే పట్టానండి. ఆవకాయ కూడా పట్టాను, కానీ మీకు అయితే ఏం చూపించలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ప్రాసెస్ అయితే అయ్యింది. ఇంకా దాని గురించి అయితే మళ్ళీ వీడియో చేయడం ఎందుకులే అనేసి ఇంకా నేనైతే వీడియో అయితే చూపించలేదండి. అంటే నేను కొంచెం డిప్రెషన్లో ఉన్నాను కదా, దాని గురించి కొంత నేను బెల్లం ఆవకాయ కానీ మామూలు ఆవకాయ కానీ పట్టడం అయితే చూపించలేదు. ఇంకా ఆ రోజు అయితే బెల్లం ఆవకాయలో బెల్లం వేయలేదండి. తర్వాత రోజు కూర వేద్దాం కదా అనేసి కూర ఎండలో అయితే పెడతా ఉన్నాను అనమాట.